నా ప్రశ్న, యేసు తండ్రి ఎవరు? యేసు తండ్రి భౌతికంగా శారీరకంగా ఆయనకు శారీరకమైన తండ్రి లేడు, ఎందుకంటే ఆయన కన్యకకు పుట్టాడు. యోసేపు తండ్రిగా ఎంచబడ్డాడు, లీగల్ ఫాదర్, నాట్ ఫిజికల్ ఫాదర్, లీగల్ ఫాదర్. ఇప్పుడు నేను కొడుకుని దత్తత తెచ్చుకున్నాను అనుకోండి, వాడు నా పుట్టలే, కానీ వాడికి ఏమవుతుంటే లీగల్ ఫాదర్ అవుతాను, ఫిజికల్ ఫాదర్ కాదు, లీగల్ ఫాదర్ అవుతాను. అలా యోసేపు లీగల్ ఫాదర్ అవుతాడు యేసు ప్రభు. ఏది మరియమ్మ తర్వాత యోసేపు చేసుకున్నాడు కాబట్టి ఒకటైపోయిందా. రెండు, యేసు ప్రభు పదే పదే దేవుణ్ణి తండ్రి తండ్రి అని ప్రస్తావించాడు కాబట్టి యేసు ప్రభు దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు కాబట్టి యెహోవాను తండ్రి అని పిలుస్తాం మనం. ఓకేనా? ఇది మనం ఈయనేమన్నా అంటే పరిశుద్ధాత్ముడు పుట్టాడు కదా అంటే పరిశుద్ధాత్ముడికి పుట్టాడు కాదు, పరిశుద్ధాత్ముడు కమ్ముకున్నప్పుడు యేసు ప్రభు ఆయన గర్భంలో ప్రవేశించాడు. పరిశుద్ధాత్ముడు అంటే ఫిజికల్ ఎంటిటీ కాదు, ఆయన భౌతికమైన వ్యక్తి కాదు. ఆత్మ ఎలాగైతే ఒక మేఘం మనం ఆవరించినప్పుడు చుట్టూ మంచు ఉంటుందో అలా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ప్రభు యేసుక్రీస్తు గర్భంలో తయారయ్యాడు. ఫిజికల్ కాదు, ఆత్మ. ఆత్మ అంటే రూపం లేదు కదా. నా తండ్రిని దేవుడిని యేసు ప్రభు అన్నాడు కాబట్టి దేవుని కుమారుడుగా ఆయన పిలువబడ్డాడు కాబట్టి మనం స్పిరిచువల్ సెన్స్ లో మాట్లాడితే యెహోవా ఆయన తండ్రి అంటాం. ఫిజికల్ గా మాట్లాడితే యోసేపు ఆయన లీగల్ ఫాదర్ అవుతాడు, ఫిజికల్ ఫాదర్ కాడు.